అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో మొత్తానికైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో జూలై 17th టైం వచ్చేసి అయితే 7:30 అయితే అవుతుందన్నమాట. సో ఈరోజు మార్నింగ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయనేది మొత్తం అయితే మీకు డీటెయిల్ అయితే అక్కడికి వెళ్ళైతే మీకు ప్రతిదీ చూపిస్తాను. అదేవిధంగా మనకు ఈసారి సప్తముఖ మహాగణపతికి అయితే స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు అన్నమాట 2024లో. సో అదేవిధంగా మనకు అక్కడ ఏమేమి వర్క్స్ ఉన్నాయో మొత్తం కంప్లీట్గా అయితే చూపిస్తాను ఈ బ్లాగ్లో. సో అదేవిధంగా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. చూసుకోవచ్చు మనకు లాంగ్ వ్యూ. జూలై 17th టైం వచ్చేసి 7:30 అయితే అవుతుందన్నమాట. సో ఈరోజు మార్నింగ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. డే 13 ఈరోజు. సో ఒకసారి చూసుకోవచ్చు మనకు లాంగ్ వ్యూలో ఎంత పెద్దగా అనిపిస్తుందో. మనకు ఆల్మోస్ట్ అయితే మనకు 80 feet మండపం అన్నమాట. సో అదేవిధంగా దగ్గరికి వెళ్ళిపోతే డీటెయిల్ మాట్లాడేసుకుందాం. జై శ్రీ గణేష్. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే మండపం అయితే చిన్న మండపం. ఇది ఏదంటే మనకు డొనేషన్ కౌంటర్ అన్నమాట. సో డొనేషన్ కౌంటర్ దగ్గర అయితే ఇక్కడైతే అన్న వాళ్ళైతే కుండ అయితే పెడతారు. ఎవరైనా చిన్న మన దాతలు కానీ అందుట్లో ఉండిలో మనకు విరాళంగా మనకు తోచినంత ₹1 నుంచి ఎంతవరకైనా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు పోస్టర్ అయితే ఇక్కడనే పెడతారనమాట. పోస్టర్ ఈ కట్టెలు ఏదైతే ఉందో ఆ కట్టెల దగ్గర పెడతారు, కానీ ఈరోజు పెట్టలేదు. సో ఈరోజు పెట్టచ్చు, రేపు పెట్టచ్చు, ఎల్లుండి కూడా పెట్టచ్చు, ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా పెట్టచ్చు. సో అదేవిధంగా మనం అయితే ఆల్మోస్ట్ అయితే మీకు తొందరగా అయితే తీసి పెట్టడానికి అయితే మనం ట్రై చేస్తూనే ఉంటాం. సో చూసుకోవచ్చు స్వామివారి బేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే కాల్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కాల్ ఇంతకుముందేమో మనకు అక్కడ ఫస్ట్ కాల్ అక్కడ పెట్టారు కదా, ఈ కాల్ ఏమో ఇంతకుముందు అక్కడ ఉండిండే అనమాట, మనకు సైడ్కు ఉండిండే. సో స్వామివారి ఏదైతే బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ నుంచి ఆ బేస్ పైన మనకు రాళ్లతో వెల్డింగ్ రాడ్లు కూడా చేయడం జరిగిందనమాట. సో స్వామివారు చూసుకోవచ్చు. నిన్న మనకు ఏదైతే ఈ పెంచేసే అంటే కొంచెం దూరం పెంచేసుకున్నారు అనమాట. ఈ కమాన్ల రాడ్లతోటి కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో దీనికైతే అడ్డం అండ్ నిలువు రాడ్లు అయితే సన్న రాడ్లతో అయితే కొట్టలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే అన్న వాళ్ళు ఫిలప్ చేసి పెట్టడం అయితే జరిగిందనమాట. ఒకసారి చూడండి మీరే క్లియర్గా. సో ఆల్మోస్ట్ అయితే ఇక్కడ నుంచి అక్కడి వరకు అన్న వాళ్ళు అయితే మనకు మొత్తం ఎక్స్టెండ్ చేసి కంప్లీట్గా అయితే పార్క్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్గా అయితే అన్న వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు స్వామివారికి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సో మొత్తానికైతే ఇక్కడైతే అన్న వాళ్ళు అయితే ఓన్లీ ఇవి అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. మళ్ళీ ఇవి దేనికో లేకపోతే దేనికో తెలియదు. సో ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ కూడా మనకు సేమ్ ఏదైతే మనకు సేమ్ బేస్ మెయిన్ బేస్ ఏదైతే ఉందో సేమ్ ఫ్రంట్ ఏదైతే అట్లా వచ్చిందో మనకు సన్న రాళ్ళతో అండ్ నిలువు రాళ్ళతో ఇక్కడ కూడా అన్న వాళ్ళు ఆ విధంగా అయితే కొట్టడం అయితే చేస్తారనమాట. సో చూసుకోవచ్చు మనకి ఏదైతే స్వామివారిది బేస్ ఏదైతే ఉందో పైన కూడా ఫ్రేమ్ ఏదైతే ఉందో దానిపైన కూడా అయితే మనకు అడ్డం నిలువు రాళ్ళతో అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనకు ఈరోజు అప్డేట్ ఏమేమి ఎంతవరకు వచ్చిందో ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూసేసుకుందాం. అన్న వాళ్ళు అయితే మార్నింగ్ అయితే లేచి అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనం అక్కడ ఏమేమి జరుగుతుంది చూసేసుకుందాం. సో చూసుకోవచ్చు స్వామివారిది ఏదైతే ఉందో మెయిన్ ముఖ భాగం అన్నమాట. ఇది స్వామివారిది మెయిన్ ముఖ భాగం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది స్వామివారి తొండం అన్నమాట. సో స్వామివారి తొండం అయితే రెడీ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు మెయిన్ మనమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం, మనమైతే వీడియో అయితే చేస్తున్నాం ఫస్ట్. సో ఇక్కడ కూడా అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. చూసుకోవచ్చు ఏ విధంగా అన్న వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు. ఈ విధంగా అన్న వాళ్ళు రాడ్లని ఈ విధంగా రాడ్లతో అయితే మనకు కొంచెం వంకరగా వేసుకొని ఇక్కడ లెవెలింగ్ తీసుకొని అన్న వాళ్ళు చూడండి ఇక్కడ లెవెలింగ్ తీసుకుంటున్నారు. సో ఆల్రెడీ అయితే ఇక్కడ మనకు తొండం భాగం అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూసుకోవచ్చు మీరు ఈరోజు అప్డేట్ అని ఇది కొత్త. యాక్చువల్గా కొన్ని అయితే పార్ట్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ కూడా. స్వామివారిది ఏదైతే ఉందో స్వామివారిది ఇది ముఖ సైడ్కి వచ్చి మనకి 7 తలాలు వస్తాయి కదా, అందులో ఇక్కడ ఒక 2 తలాలు ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ కూడా అన్న ఒక తల అయితే రెడీ చేస్తున్నాడు అనమాట. సో మొత్తానికైతే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా మెయిన్ ఒక తల అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా 3 అయితే ఉన్నాయన్నమాట.
సో ఇక్కడ కూడా రెడీ చేసి పెట్టారు. సో చెప్పాను కదా స్వామివారి అయితే బొజ్జ చెస్ట్ బాగా అయితే నిలబెట్టేసుకొని అట్లనే పెట్టారు. ఇంకా లిఫ్టింగ్ అయితే చేయలేదు. ఎప్పుడైతే మనకి ఇది కంప్లీట్ అయిపోతుందో ఆల్మోస్ట్ అయితే అప్పుడు మనకి ఏదైతే ఈ తలలు ఉన్నాయో ఆ తలలు మాత్రం కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ అక్కడైతే బేస్ మీద పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఆ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ దగ్గర అన్నవాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఒక ఇద్దరు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు కూడా ఆయన ఇదే విధంగా అన్నవాళ్ళు కూడా ఇద్దరు అయితే నైట్ డ్యూటీ అనమాట. మార్నింగ్ కూడా ఇద్దరు, నైట్ ఇద్దరు అనమాట. మనకు అన్నవాళ్ళ సెక్యూరిటీ అన్నవాళ్ళు కూడా సెక్యూరిటీ అయితే పెంచడం కూడా జరిగిందనమాట. సో అదేవిధంగా చూసుకోవచ్చు అన్నవాళ్ళు అయితే రాడ్లతోనైతే మనకు మడత పెట్టి అయితే ఇక్కడ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ మార్నింగ్ అప్డేట్ అయితే ఇదన్నమాట. సో ఏం లేదు ఈరోజు ఆల్మోస్ట్ అయితే ఎంతవరకు వచ్చిందంటే ఆల్మోస్ట్ అయితే మనకు ఓన్లీ తొండెం ఒకటి రెడీ అవుతుంది. ఫేసెస్ అనేది జస్ట్ ఒక ఫస్ట్ మెయిన్ ఏది ఫేస్ అయితే ఉందో అదైతే రెడీ చేస్తున్నాను అనమాట. తర్వాత మిగతాది ఫేసెస్ అనేది రెడీ చేస్తారనమాట. ఇదే ఫ్రెండ్స్, ఎక్కువ అయితే ఏం లేదు అప్డేట్. సో పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మొత్తం ఆల్మోస్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు మా మార్నింగ్ అయితే మన యూట్యూబర్ల కష్టాలు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రశు 143 సబ్స్క్రైబ్ చేసుకోండి మనోడే. సో చూడండి మన అంకుల్ అయితే మనకైతే మస్తు సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ మన అంకుల్ రాముల అంకుల్ చాలా అంటే చాలా మాకు సపోర్ట్ చేస్తాడు. సో మన రాముల అంకుల్ కూడా కొంచెం లైక్ చేయండి. సో అదేవిధంగా నేనైతే షెడ్ చూపిస్తాను చూడండి. మార్నింగ్ షెడ్ అయితే పై దాకా అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఏదైతే షెడ్ ఉందో మార్నింగ్ పై దాకా అయితే మనకైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆర్చ్ అయితే కట్టారో ఇదైతే మనకు ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్ అనమాట. ఐమాక్స్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఐమాక్స్ వస్తుంది. అదేవిధంగా రైట్ తీసుకుంటేనేమో సెక్రటేరియట్ వస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి ఇదన్నమాట అప్డేట్. సో ఇంకా మనకు ఖైరతాబాద్ మహాగణేష్ వచ్చేసి 53 days అయితే ఉందన్నమాట. సో అందరైతే ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని. సో నేను కూడా అయితే వెయిటింగ్ చేస్తున్నాను. సో ఎప్పుడు నిలబడతారు ఆల్మోస్ట్ అయితే పోస్టర్ రిలీజ్ చేస్తే నేను ఆల్మోస్ట్ అయితే మన ఛానల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది తొందరగా అది కూడా. సో మనకైతే ప్రతి ఒక్కరైతే కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ గైస్. జై శ్రీ గణేష అందరికీ. సో మా రాముల అంకుల్ చూడండి మా ప్రశ్ గారు కూర్చున్నాడు. ఓకేనా.